చాలామంది స్కూల్స్లో టీచర్స్ కానీ వ్యవస్థలు కానీ పిల్లలందరినీ సమానంగా చూడరు. ఫీజులందరికీ సమానమే, కానీ వాళ్ళందరినీ సమానంగా అసలు చూడరు. ఒక స్టూడెంట్ చెప్పిన వెంటనే గ్రాస్ప్ చేస్తారు, ఇంకో స్టూడెంట్ చెప్తూ ఉండగా ఇంకొక స్టూడెంట్ వినడం ద్వారా ఏం విననట్టే ఉంటారు, కానీ టక అన్నీ గుర్తున్నవన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి 5 సార్లు రాస్తేనో 10 సార్లు చదివితేనో అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ లాజిక్ అనేది పక్కన పెట్టేద్దాం. ఎవ్రీ బ్రెయిన్ ఈజ్ బార్న్ సేమ్ ఇంటెలిజెన్స్ కొంచెంసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లల్లో స్పెషల్ చిల్డ్రన్, స్పెషల్ అటెన్షన్ అవసరమయ్యే చిల్డ్రన్, హైపర్ యాక్టివ్ చిల్డ్రన్, హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్న చిల్డ్రన్, స్పెక్ట్రమ్స్ డిజార్డర్ అని మనం మాట్లాడదులే, ఎందుకు మనం అట్లీస్ట్ నెగిటివ్ మాట్లాడుకోవద్దు, స్పెక్ట్రమ్స్ ఉన్న చిల్డ్రన్, ఇలా ఎంతోమంది ఉన్నారు పిల్లలు. చాలామందికి ఒక టీనేజ్ వస్తే తప్పితే ఓహో నాకు ఈ స్పెక్ట్రమ్ ఉందా అని చెప్పి ఎవరైనా కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తేనో ఏదో ఒక టైంలో తప్పితే అది అర్థం కాదు. ఎంత చదివినా దాని బుర్రకెక్కదు అని 4 కొట్టడం తప్పితే అసలు ఎలా చదివితే దాని బుర్రకెక్కుతుంది అని ఆలోచించి చెప్పేవాళ్లే లేరు. బదులుగా ఏంటి, మనకి ఓపిక లేకపోవడం వల్ల చాలా ఈజీగా పిల్లల్ని డిస్క్రిమినేట్ చేసేస్తాం.